Hello children, let us learn the third chapter from your social studies, the plateau and the desert region. Here we will learn about different types of plateaus and importance of their plateau region. Life in the desert and importance of the desert. A plateau is a land which is almost flat at the top. It extends from the south of the northern plain to the southern tip of India. The Aravalli Range in the northwest, the Rajmahal Hills in the northeast, the Eastern Ghats on the east, then the Western Ghats on the west are the hills ranges in the plateau region. The region is rocky and uneven. The states of Gujarat, Madhya Pradesh, Maharashtra, Telangana, Jharkhand, Chhattisgarh. Odisha, Andhra Pradesh, Tamil Nadu and eastern part of the Kerala lies in this region. So, if you look it out this lesson, the plateaus and the desert region, in this lesson we have been learning about different types of plateaus and these plateaus region importance and also deserts and also importance of the deserts we are going to learn. In this chapter, these plateaus is nothing but when the land of the top surface is flat, then we call it as plateaus. అయితే మౌంటైన్స్ ఎలా ఉంటాయి, షార్ప్ ఎడ్జ్లో ఉంటాయి కదా, అలా షార్ప్ ఎడ్జ్ లేకుండా ఫ్లాట్ సర్ఫేస్ ఉండే వాటిని మనం ఏమంటాం, ప్లాట్యూస్ అని అంటాం. ఓకే, దీస్ ప్లాట్యూస్ ఆర్ బీన్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ సౌత్ ఆఫ్ ది నార్థన్ ప్లేన్ టు ది సదర్న్ టిప్ ఆఫ్ ఇండియా. ఓకే, అది నార్థన్ ప్లేన్ నుండి సదర్న్ టిప్ ఆఫ్ ఇండియా వరకు ఈ ప్లేట్యూస్ అనేవి స్ప్రెడ్ అయి ఉన్నాయన్నమాట. సో ఎప్పుడైతే ఈ ప్లాట్యూస్కి మనము వాటి యొక్క పేర్లు ఉన్నాయి, అరవల్లి రేంజ్ ఈజ్ ఇన్ ది నార్త్ వెస్ట్. అరవల్లి రేంజ్ అనేవి ఎక్కడ ఉన్నాయంటే నార్త్ వెస్ట్లో, రాజ్మహల్ హిల్స్ ఇన్ ది నార్త్ ఈస్ట్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ ఆన్ ది ఈస్ట్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ ఆన్ ది వెస్ట్. దీస్ హిల్ రేంజెస్ ఇన్ ది ప్లాట్యూ రీజియన్, దీస్ రీజియన్ ఇన్ రాకీ అండ్ అన్ఈవెన్. ఇలాంటివి ఎలా ఉంటాయి అంటే రాకీగా అన్ఈవెన్గా ఉంటాయి. ఈ ప్లాట్యూస్ ఎస్పెషల్గా మనం ఏ స్టేట్స్లో చూడొచ్చు అని అంటే గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అండ్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది కేరళ ఆల్సో. దీస్ లైస్ ఇన్ దిస్ రీజియన్. ప్లాట్యూ రీజియన్లో ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. The Narmada River divides the plateau region into two parts. The Central Highlands in the north and the Deccan Plateaus in the south. The Central Highlands includes the Malwa Plateaus to its northwest and the Chota Nagpur Plateau in the northeast. So, this plateau region is being divided into two parts by the Narmada River. Narmada River ఏం చేసింది ఈ ప్లాట్యూ రీజియన్ని టూ పార్ట్స్గా డివైడ్ చేసింది అనమాట. ఒకటేమో సెంట్రల్ హైలాండ్ ఒకటి, ఇంకోటేమో డక్కన్ ప్లాట్. సెంట్రల్ ఐలాండ్ ఎక్కడ ఉంది అని అంటే నార్థన్ పార్ట్ ఆఫ్ ది ఇండియాలో సెంట్రల్ ఐలాండ్ అనే రీజియన్ ఉంది. అండ్ డక్కన్ ప్లాట్స్ ఎక్కడ ఉన్నాయంటే సౌతర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్నాయన్నమాట. సెంట్రల్ ఐలాండ్ ఇంక్లూడ్స్ మాల్వా ప్లాట్యూస్ అండ్ టు ఇట్స్ నార్త్ వెస్ట్ సైడ్లో ఉన్నాయన్నమాట. అండ్ చోటా నాగపూర్ ప్లాట్యూస్ అనేవి ఎక్కడ ఉన్నాయి అంటే నార్త్ ఈస్ట్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడే చెప్పాం కదా, సెంట్రల్ ఐలాండ్స్ అనేవి ఎక్కడున్నాయి, నార్త్ సైడ్లో ఉన్నాయి. ఆ నార్త్ సైడ్లో ఉన్నప్పటికీ కూడా ఇవి సెంట్రల్ ఐలాండ్స్ ఏ ప్లాట్యూస్ ఉన్నాయి ఎక్కడ అంటే మాల్వా ప్లాట్యూస్ ఒకటి ఉన్నాయి. ఎక్కడ సైడ్ అంటే నార్త్ వెస్ట్లో. నార్త్ ఈస్ట్లో వచ్చేటప్పటికి చోటా నాగపూర్ ప్లాట్యూస్ ఉన్నాయి. ద సెంట్రల్ హైలాండ్స్, ద రివర్స్ చామ్లా, బాట్వా అండ్ సన్ originated in the central highlands. So, as if I have said you, these three kinds of rivers ఇక్కడే సెంట్రల్ ఐలాండ్ లోనే స్టార్ట్ అయ్యాయి అన్నమాట. దీస్ రివర్స్ నార్త్ వర్డ్స్ జాయిన్ ద గంగా అండ్ యమునా. అయితే ఈ రివర్స్ ఎట్టున్నాయి అంటే ఈ రివర్స్ అనేవి త్రీ రివర్స్ ఉన్నాయి కదా, అవన్నీ వచ్చేసి నార్త్ సైడ్ ఫ్లో అవుతున్నాయి అనమాట. ఈ నార్త్ సైడ్ ఫ్లో అయ్యేటప్పుడు ఎక్కడికి వెళ్ళి జాయిన్ అవుతున్నాయి మళ్ళీ అని అంటే అవి గంగా యమునాలో జాయిన్ అవుతున్నాయి. Narmada and Tirupati rivers Vindhya hills and flow west towards. సో ఇవి ఎక్కడ ఈ నర్మదా రివర్ అని ఉంది, అన్ని వింధ్యా హిల్స్ నుండి స్టార్ట్ అవుతున్నాయి. అవి ఎక్కడికి ఫ్లో అవుతున్నాయి అంటే వెస్ట్ సైడ్లో, వెస్టర్న్ వార్డ్స్లో ఫ్లో అవుతున్నాయి అనమాట. అండ్ ద సెంట్రల్ హైలాండ్స్ ఇంక్లూడ్స్ మాల్వా ప్లాట్యూస్ ఇన్ ద నార్త్ వెస్ట్ అండ్ Chota Nagpur plateau in the northeast. As I have said you that
ఈ రెండు ప్లేట్యూస్ నార్త్ ఈస్ట్లో నార్త్ వెస్ట్లో ఉంటాయని చెప్పాను కదా నేను ఆల్రెడీ. ద మాల్వా ప్లాట్యూ ఈజ్ బౌండెడ్ విత్ అరేవాలీ హిల్స్ ఇన్ ది నార్త్ వెస్ట్ అండ్ వింధ్యాస్ ఇన్ ది సౌత్. సో ఇక్కడ ఏంటిది అంటే అరేవాలీ హిల్స్, వింధ్యా హిల్స్ ఈ రెండు ఏమవుతున్నాయి అని అంటే నార్త్ వెస్ట్లో అరేవాలీ హిల్స్ నుండి బౌండెడ్ అవుతుంది మాల్వా ప్లాట్యూ, అండ్ సౌత్ సైడ్ వచ్చేటప్పటికి వింధ్యా హిల్స్ నుండి బౌండెడ్ అవుతుంది అనమాట. అండ్ ఇట్ హ్యాస్ ఫైన్ బ్లాక్ సాయిల్ ఎక్కడ ఉంది బ్లాక్ సాయిల్, విచ్ ఈస్ ఐడియల్ ఫర్ గ్రోయింగ్ ఆఫ్ కాటన్ అండ్ ఆయిల్ సీడ్స్. అయితే ఈ ప్లేస్లో ఎక్కువగా మనం ఏం పండిస్తారు అని అంటే కాటన్, ఆయిల్ సీడ్స్ని పండిస్తారు అనమాట. The Chota Nagpur plateau has good deposits of coal, iron ore, manganese, bauxite, mica and other minerals. సో ఎప్పుడైతే చోటా నాగపూర్ ప్లాట్యూ సైడ్ వచ్చినప్పటికీ ఏమైపోయినాయి అంటే అక్కడ మినరల్స్ అండ్ ఓర్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఓర్స్ అనే ఎలాంటి ఓర్స్ అంటే చోటా నాగపూర్ ప్లాంట్లో ఎస్పెషల్లీగా కోలు, ఐరన్, మ్యాంగనీస్, బాక్సైట్ అండ్ మైకా. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు అవర్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. సో ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే చోటా నాగపూర్ ప్లాట్యూలో ఉన్నాయి. So the Deccan Plateau. The next one is the Deccan Plateau. It is the largest plateau in India. The Deccan Plateau comprises the region of south of the Narmada River and the sub. So Narmada River ఏం చేస్తుంది అని అంటే సౌతర్న్ రీజియన్ ఆఫ్ ది డక్కన్ ప్లాట్యూను ఆక్యుపై చేస్తుంది అనమాట. And the plateau is bounded by Western Ghats in the west and Eastern Ghats in the east. So east side loనేమో ఈస్టర్న్ ఘాట్, వెస్ట్ ఏమో వెస్ట్ ఘాట్. The Western Ghats consisting of large range of hills. They include the Nilagiri, Annamalai and Kanam hills. The Western Ghats are smaller range ranges. సో నేనేం చెప్తున్నాను ఇక్కడ 3 నేను చెప్పాను కదా, నీలగిరి, కాంటినెంటల్ హిల్స్ అని ఇవి ఎక్కడ ఉన్నాయంటే వెస్ట్ ఘాట్స్లో ఉన్నాయన్నమాట. వెస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్లో హిల్స్ ఎలా ఉంటాయంటే స్మాల్ హిల్స్ అనమాట, చిన్న సైజులో ఉంటాయి. They are not constitution as Western Ghats. They not be considered as Western Ghats. The rivers in the Deccan Plateau are not fed by melting snow like the rivers of northern plains. So especially northern plains లో నేను ఏం చెప్పాను అంటే స్నో మెల్ట్ అయిపోయి రివర్స్ ఫామ్ అవుతాయి. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి డక్కన్ ప్లాటూలో స్నో మెల్ట్ అయ్యే చాయిస్ అనమాట, ఎందుకంటే ఇట్స్ ఏ లిటిల్ బిట్ హాట్ స్పేస్, హాట్ ఏరియా, కాబట్టి ఇక్కడ స్నో అనే ఆప్షనే ఉండదు. దే ఆర్ బీన్ ఆరినేటెడ్. దే ఆర్ ఫెడ్ బై రెయిన్. ఇవి ఎలా తయారయ్యానంటే రెయిన్ ద్వారా. దే ఆర్ ఫెడెడ్ విత్ వాటర్ డ్యూరింగ్ ఆఫ్టర్ రైనీ సీజన్. The rivers Godavari, Mahanandi, Krishna, Kaveri rise in the west and flow in the Bengal because Deccan Plateau slopes from east to east. So ఈ రివర్స్ అన్ని కూడా బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి. ఇవి గోదావరి, మహానంది, కృష్ణ, కావేరి ఇవన్నీ కూడా వెళ్ళి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి. ఎందుకంటే డక్కన్ ప్లాట్యూ అనేది స్లోప్గా ఉంటుంది. స్లోప్గా అంటే ఇంక్లైన్డ్గా, ఎక్కడ నుండి ఎక్కడికి, వెస్ట్ నుండి ఈస్ట్కి అనమాట.